ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామమున ఆరాధనకి చేయవలసిన అందరూ కూడా మన ఆశీర్వదించుకుంటున్నాం. వచ్చిన చదువుకొని వారికి పరిచయం పెడదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనం వరకు మనం చదువుతున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్నాడని చెప్పుకున్న వాళ్ళ రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటికి మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్నవాళ్ళని. ఇప్పుడైతే మీరు మీ డమ్మములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతి చెడ్డది. కాబట్టి మేలైనది చేయని ఎరిగి అలాగ చేయని వారికి పాపం కలిగి ప్రేమగల మాత్రమే దయగల ఘనమైన ఉన్నతమైన నామములకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి ఎవరైనటువంటి సందేశాన్ని నేర్చుకొని అలా జీవించడానికి చూపించి సహాయం చూపించున్నాం. ఎవరైనటువంటి సందేశాన్ని నేర్చుకునే సహాయం చేయండి. చెప్పడానికి నాకు కావాల్సిన జ్ఞానము ధైర్యాన్ని ఆలోచిస్తూ దయచేయండి. క్రీస్తు నామములో చిన్న ప్రార్థనకి యాకోబు గారు 13వ వచనంలో మాట తెలియజేస్తున్నారు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని చెప్పుకుని వాడాలని యాకోబు గారు ఎవరిని హెచ్చరిస్తున్నారంటే బిజినెస్ మైండ్, బిజినెస్ లో చేసేటువంటి వారి గురించి హెచ్చరిస్తున్నారు. బిజినెస్ చేసేటువంటి వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఒక కాలం నుండి వ్యాపారం చేసి కొంచెం లాభం సంపాదించుకొని మళ్ళా దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ స్వగ్రహానికి వాళ్ళ ప్రాంతానికి తిరిగి రావడం జరిగింది. బహుశా యాకోబు ఈ లెటర్ రాసేటప్పటికి అలాంటి పరిస్థితిగా ఉన్నాయి. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి ఏదో వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకొని ఆ తర్వాత మళ్ళా వచ్చి జాయిన్ అయిపోదాము అనేటువంటి ఆలోచనలో ఆ సంఘంలో నేను రాసేటప్పటికి ఆ పరిస్థితి నాకు ఉన్నాయి కాబట్టి యాకోబు ఏం చేశారంటే ఈ ప్రశ్న వాళ్ళకి చెప్తున్నాడు. మీరు ఏదో ఆలోచిస్తున్నారు, మీరు ఏదో వ్యాపారం చేయాలని చూస్తున్నారు, మీకు లాభం గడించాలని ఆలోచిస్తున్నారు. అదే రేట్లకు సంబంధించిన మీకు తెలియదు కదా. దేవుడిని విడిచిపెట్టి వ్యాపారంలో నిమగ్నమై వ్యాపారంతో జీవించాలనుకుని ఆలోచించేటువంటి వారికి నేను చెప్పేటువంటి మాటలు. వ్యాపారం చేయడం మంచిది, కానీ వ్యాపారం చేసే విధానం ఎలా ఉన్నారంటే తాను ఎక్కడైతే నివసిస్తున్నాడో, తాను ఎక్కడైతే ఏ యొక్క స్థానిక సంఘానికి అతను వెళ్ళి వస్తుంటాడో దానికి ఏం చేయాలి, కమిట్మెంట్ అయి ఉండాలి. దాన్ని విడిచిపెట్టి తర్వాత అతను వెళ్ళి ఒక 1 year తర్వాత మళ్ళా వస్తే ఈ యొక్క స్థానిక సంఘం యొక్క డెవలప్మెంట్ ఈ యొక్క విధానం ఏంటో అతనికి ఏం చేయాలని పరిపూర్ణంగా తెలియదు. కాబట్టి యాకోబు గారు ఏం తెలియజేస్తున్నారంటే
నేనైనను రేపైనను ఒకనొక పట్టణంలో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని చెప్పుకుని వారా. అప్పుడు వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని ఇవన్నీ కూడా ఎవరి ఆలోచన అంటే మానవుని ఆలోచన. ఎవరి ఆలోచన? మానవుని ఆలోచన. ఏమి ఆలోచన? వ్యాపారం చేయడము మానవుని ఆలోచన, లేదా ఏదైనా ఒక ఉద్యోగం చేయడము, లేదా ఇంకేదైనా వృత్తి ఎన్నుకోవడము, ఇవన్నీ కూడా మానవుడు తాను జీవించడానికి కావాల్సినటువంటి ఆలోచన. అందుకని ఈ ఆలోచన గురించి ఒక సామెతలో మాట అంటాడు. చదవండి 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒకరు తాను చేయబోయేది హృదయంలో యోచించుకును యెహోవా తన నడతను ఏం చేశాడ? స్థిరపరచును. ఒకడు తాను ఏం చేయాలనేది హృదయం ఏం చేశాడ? యోచించుకుంటాడు. ఏంటి యోచించుకుంటాడు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేయాలని వాళ్ళ ఆలోచన. అంటే వాళ్ళ యొక్క స్టడీ. ఒకతను 10th వరకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు చేయబోయే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళ సబ్జెక్ట్ ఏం చేస్తారు? వాళ్ళ సబ్జెక్ట్ ఎన్నుకుంటారు. ఆ సబ్జెక్ట్ తగ్గేటువంటి ఉద్యోగం చేయాలనుకుంటారు. ఆ సబ్జెక్ట్ ప్రకారం దాన్ని ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. చివరకు నువ్వు చదివేది ఒకటి, చేసేది ఇంకొక ఉద్యోగం. ఒక చదువు చదువుతున్నావు, మరొక ఇంకో దానికి సంబంధించినటువంటి పని నువ్వు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? ఆలోచన నీదే, కానీ దాన్ని స్థిరపరిచేది నిన్ను నీవు స్థిరపరచుకోలేవు. నిన్ను స్థిరపరిచేది ఎవరంటే దేవుడు. అందుకనే అన్నది ఒకటి తాను చేయబోయేది హృదయంలో ఏం చేస్తాడంట? యోచించుకుంటాడు. నేనేం చేయాలి? నేను జీవించడానికి ఏం చేయాలి? నేను డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేయాలి? లేదా నేను ప్రాపర్టీ లేకపోతే బరువుని సంపాదించుకోవడానికి నేను ఏం చేయాలి? ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. అందరి ఆలోచనలు ఒకగా ఉన్నారు. అందరూ ఒకే ఉద్యోగం కోసం చదవరు, ఒకే ఉద్యోగం కోసం చదవరు. ఎవరి ఆలోచనలు వాళ్ళు. ఉద్యోగాలు చాలా రకాలు ఉన్నాయి, మనుషులు చాలా రకాలు ఉన్నాయి, ఆలోచనలు కూడా చాలా రకాలు ఉన్నాయి. అందరూ ఒకలాగా ఆలోచించారు. అది ఎవరు ఎలా ఆలోచించినా సరే యెహోవా తన నడతను ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. యెహోవా నడతను స్థిరపరుస్తాడు. కాబట్టి యాకోబు గారు చెప్తున్నాడు, యాకోబు పత్రికలో ఆయన తెలియజేసింది ఏంటంటే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని చెప్పుకుంటున్నాడే. రేపేం సంబంధిస్తుంది తెలియదు కదా. రేపేం సంబంధిస్తుందో నీకు తెలియదు. నీవేమో ఈ రోజు ఏమో ఆలోచిస్తున్నావంటే, ఈ రోజు నువ్వు బతుకున్నావు కాబట్టి, ఈ రోజు నువ్వు తెలుస్తున్నావు కాబట్టి, ఈ రోజు నీ దగ్గర రూపాయలు కాబట్టి ఇంకో రూపాయి దాన్ని పెట్టుబడిగా పెట్టి ఏం చేయాలి? మరొక రూపాయి దాన్ని సంపాదించాలని చూస్తున్నాడు. కానీ నీ యోచన కరెక్ట్ అయితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అంతే కదండి. యోచన ఏమండి? మానవుడిది. దాన్ని స్థిరపరచాడు దేవుడు, స్థిరపరచాడు. ఓకేనండి. మరొక చూడండి, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 11వ వచనంలో, కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 11లో, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నదంటే ఆల్రెడీ ఆయన తెలుసు ఈ ఆలోచన వ్యర్థమని. కదండి. మనం ఆలోచించుకుంటున్నాం, మనం యోచిస్తున్నాం. ఏమో యోచిస్తున్నాము? నేనేం చెయ్యాలా? నేనేం చదివితే ఏ ఉద్యోగం
వస్తుంది. నేను ఏ ఉద్యోగం చేయగలిగితే ఏ విధంగా సుఖపడగలను, ఏమి సుఖపడాలంటే దానికి సంబంధంగా నేనేం ప్రయత్నం చేయాలి. ప్రయత్నము మనుషులే, యోజన మనుషులే, కానీ స్థిరపరిచేది మాత్రం ఎవరు? దేవుడు స్థిరపరచాలి. కాబట్టి నరుడి యొక్క నరుడు ఆలోచనను వ్యర్థమని యువవారికి తెలిసేది. నీ ఆలోచన వ్యర్థము. ఒకవేళ నీ ఆలోచనలో ఎవరి ముందు పెట్టాలి? తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టు. నీ ఆలోచన దేవుడికి సంబంధం అయితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. స్థిరపరచడం అంటే ఇంకా ఆయన ఆమోద ముద్ర అంతే. నీ ఆలోచన కరెక్ట్ అయితే, నీ యోచన కరెక్ట్ అయితే, నువ్వు చేసేటువంటిది దేవుడికి అనుకూలం అయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఒక సందర్భంలో సొలొమోను ప్రార్థన చేశాడు దేవుడికి, అయ్యా ఈ జనులందరికీ తీర్పు చేర్చాలంటే నాకు కావాల్సింది జ్ఞానాన్ని ఇవ్వండి. అరే పిచ్చోడా, ఎవరైనా శత్రు ప్రాణాలు అడుగుతారు, ప్రాపర్టీ అడుగుతారు, నువ్వే జ్ఞానం అడుగుతున్నావు, బుద్ధ అడుగుతున్నావు అని అంటాడు. వరకపోయినా నేనేం చేస్తాను? ఇస్తాను. వరకపోయినా నేను ఇస్తాను. నువ్వు అడిగి కూడా నేను ఇస్తాను. ఎందుకని? నీ యోజన బాగుంది, అది దేవుడికి సరైన అనిపించింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ఆమోద ముద్రేసి శాంక్షన్ చేశాడు. లోన్ శాంక్షన్ చేస్తాము, అలాగే దేవుడు ఏం చేశాడని శాంక్షన్ చేశాడు. కాబట్టి ఆలోచనను, మానవునికి ఆలోచన విధానం ఎలా ఆలోచిస్తాడో ఆ ఆలోచనను కూడా వ్యర్థమంటారు. ఎందుకు వ్యర్థము? ఇప్పుడు సహోదరుడు కూర్చున్నాడు, నాగరాజు ఉన్నాడు, వీళ్ళు ఎంబీఏ చదువుతారు కదండి. అంటే ఏం చేద్దామని చదివారు బ్రదర్? బిజినెస్ మేనేజ్మెంట్. చివరకు ఎక్కడి నుంచి పడిపోయారో తెలియదు, ఎందుకు పడ్డారో తెలియదు, ఎవరు పోసారో తెలియదు. కారణం ఏంటి? అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. నేనేమనుకున్నాను, నా యోచన ఏమిటి, నేను చదివేంటి, ఈ రోజు నేను ఇలా సర్దుకుపోతున్నాను. కారణం ఏంటంటే సర్దుకోకపోతే బతకలేవు. సర్దుకోకపోతే సమాజంలో బతకలేవు. బతకాలంటే ఏం చేయాలా? ఈ జన్మకి ఇలా జరిగిపోలేదు. ఎందుకని? ఇక అంటే దాన్ని మన చేతుల్లోకి తీసుకోలేని స్థితి మనకు లేనప్పుడు ఏం చేద్దామండి? ఈ జీవితానికి కాలేదు కానీ కదండి. అంటే జీవితానికి ఇలా కానీ అని కాలానికి అప్పగించేస్తారు. దేనండి? మన ఆలోచనలు, మన యోచనలు, ఇవన్నీ కాలానికి అప్పగించారు. ఈ కాలము సమయం ఏడు వల్ల ఉన్నాయని ఒకసారి చెప్పారండి నేను. దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాలము సమయంలో తన తండ్రి మన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నీకు తెలియకనే నువ్వేం చేస్తున్నట్టే దేవుడికి అర్థం చేశాడు. కాబట్టి నరుడు ఆలోచన వ్యర్థమైన యెహోవాకు తెలిసే ఉన్నాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు, నువ్వు వ్యాపారం చేస్తావా? ఎంబీఏ చేసి బిజినెస్ మేనేజ్మెంట్, అదే బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తావా? నీ దేనికి వర్తిస్తుంది? దేనికి వర్తిస్తుందో నీకు చదివినటువంటి వాడికి అర్థమవుతుంది కదండి. కానీ నీ జీవితాన్ని ప్రభు యొక్క రక్షణలో కొనసాగించాలంటే అది నీకు పనిరాదు. కాబట్టి నువ్వు వ్యాపారం చేయాలంటున్నావు, జరుగుతుందో నీకు తెలియదు. నీ ఆలోచన ఒక విధంగా ఉంది, దేవుని ఆలోచన ఒక విధంగా. నువ్వేదో చేయాలని చదువుతున్నావు, మనం చేయలేకపోతున్నావు. మన పిల్లలు కూడా మనం ఏదో విధంగా చదివిస్తున్నాం. ఒక డాక్టర్ చేయాలనుకుంటున్నాం, ఒక ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాం కదండి. ఒక్కొక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిని బట్టి ఆలోచిస్తూ మన యొక్క ఆలోచనలు కూడా పిల్లలను ఉంటున్నాం. వాళ్ళని ఫోన్ చేస్తున్నాం, ఏమని?
నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే, నువ్వు ఇంజనీరింగ్ అవ్వాల్సిందే. కారణము ఆలోచన ఎవరిదండి? మనుషుది. అది దేవుడికి కరెక్ట్ అయితే ఆయన స్థిరపరుస్తాడు. మరొక రోజు చూడండి, సామెతలు 19:21 చూడండి. సామెతలు 19:21 వినపడతాయి. అనేకమంటే అన్లిమిటెడ్, అంటే కౌంటింగ్ చేయమన్నాడు. నరుల యొక్క హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరం. నీ లైఫ్ లో నువ్వు ఎన్ని ఆలోచించుకుంటావో, నువ్వు ఏం అవ్వాలనుకుంటావో, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటావా, ఇంజనీర్ అవ్వాలనుకుంటావా, యాక్టర్ అవ్వాలనుకుంటావో, ఏమవ్వాలనుకుంటావు, ఆలోచన మాత్రం నీది. అయితే దాన్ని స్థిరపరిచేది ఏమిటంట? దేవుడికి దాన్ని స్థిరపరచు. ఈరోజు ఇక్కడ నిల్చున్నాం. ఒక్కొక్కరి యొక్క మనసులో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒకటేనా, ఎన్ని ఉంటాయా? చాలా ఉంటాయి కదండి. ఎందుకంటే చాలా నేను డాక్టర్ అవ్వాలని చదివినాను, డాక్టరే రావాలా కదండి. అంటే కొంత దూరం పడిస్తాను, నేను డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని. ఆడ పోయేటప్పటికి డబ్బు చాలక కనీసం కాంపౌండర్ నాకు సార్, కాంపౌండర్ నాకు సార్ అంటారు. అంతేకండి. కారణం ఏంటి? నేను తలపెట్టినటువంటి పరుగు ఒక విధంగా స్టార్ట్ చేశాను, నా పరుగు మరొక పరుగు వేయలేదు. టార్గెట్ ఎవరు తిప్పారు? టార్గెట్ నీకు తెలియదు. ఆలోచన నీది, పరిగింపు నీది, కానీ దాన్ని తిప్పేది ఎవరు? దేవుడు. ఎందుకు చెప్తారో తెలియదు. ఎందుకు ఆ విధంగా నిన్ను నీ ఆలోచనలు ఆయన ఖండిస్తారో తెలియదు. నీవేం చేయాలో దేవుడికి తెలుసు కాబట్టి, నువ్వేం జరిగించాలో దేవుడికి తెలుసు కాబట్టి, నువ్వు ఏ విధంగా దేవుడికి రక్షణ విషయంలో కొనసాగిస్తూ నువ్వు నీ యొక్క జీవితాన్ని కొనసాగించు మొదలుపెడితే దాని తర్వాతే ఏదైనా జరిగించాలి. ఈరోజు ప్రార్థన రాకపోయినా పర్లేదు కానీ, ప్రార్థన రాకపోయినా పర్లేదు కానీ, ఆదివారం ఆరాధన రాకపోయినా పర్లేదు కానీ, నేను ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అది ఇంపార్టెంట్. ఇంకా ముందు ఏం చేస్తాము? అక్కడికి వెళ్ళిపోతున్నాం కదండి. అంటే దీనికి ఏం చేయట్లేదు మనము, దీనికి వాల్యూ ఇవ్వటం లేదు. దీనికి కనీసం నామకార్థంగానో లేకపోతే ఆదివారం ఫార్మాలిటీ కనుక చూస్తున్నాం కాబట్టి, నీ గోలంతా నీ చదువు విషయంలో ఉంది కాబట్టి నువ్వు మొదలు పెట్టేసి దాన్ని గోల్ని ఆయన ఏం చేస్తాడంటే దాన్ని చూపాడు. కారణము నువ్వు ఈ లోక సంబంధంగా ఎక్కావు, ఆత్మ సంబంధంగా దేవుడి విషయంలో ఫెయిల్ అయ్యావు. కాబట్టి దేవుడు నీ యోచనను, నీ ఆలోచనను ఆయన ఏం చేశాడని మార్చేస్తున్నాడు. కాబట్టి నీ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయి. అది ఆ ఆలోచనలు జరగట్లేదు. మనండి ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూనే ఉంటున్నాడు. ఆలోచించేటువంటి కూడా ఏం చేస్తుందో జరగట్లేదు. నేనేదో అవ్వాలని ఆలోచించాను, కర్రగన్నాను, ఊహించుకున్నాను, కానీ నా ఊహ జరగట్లేదు, నా కర్రల విషయం కావట్లేదు. కానీ నా యోచన అక్కడే జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే ఇప్పుడు సామెతలో చెప్పింది, నరుని హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టును, చివరకు ఏం జరుగుతుందంటే యెహోవా తీర్మానమే స్థిరం. అది ఆలోచన, యోచన మానవుడిది. కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? దేవుడికి ఆమోదమైతే ఏం చేస్తాడు? దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడికి ఆమోదమైతే దాన్ని ఆమోదం ముద్రేస్తాడు. లేదంటే నీ
ఆలోచన ప్రకారం నువ్వు చదివినా ఆ ఉద్యోగం చేయలేకపోతున్నావు. నువ్వేం చదువుతున్నావు కానీ ఆ ఉద్యోగం చేయలేకపోతున్నావు. ఆ ఉద్యోగం చేయలేకపోతున్నావు. ఎందుకు చేయలేకపోతున్నావు అంటే యోచనకి శ్రమ అనేది, కానీ ఆయన ఆమోద ముద్ర వేయలేదు. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేశావు కానీ నీ ప్రయత్నం ఫలించలేదు. కారణం ఏంటంటే దేవుడికి అది ఇష్టం కాబట్టి ఆయన దాన్ని ఏం లేదు, దాన్ని ఆమోదించలేదు, దాన్ని తీర్మానం చేయలేదు. ఏదైనా ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు ముందు ఏం చేస్తాడంటే ముందు దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకొని చదివి ఇది ఓకే అంటే ఏం చేస్తాడు ఆమోదం. కాబట్టి నేను రిసీవ్ చేసుకున్నాను అంటే నీ ప్రార్థన, నువ్వు ప్రార్థన చేసావు, అయ్యా నేను చదువుతున్నాను, నా చదువు లేనటువంటి ఉద్యోగం ఇవ్వు అని దేని కోసం ఏం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఫలించాలంటే నీ ప్రార్థన నీ యొక్క పోస్టింగ్ నువ్వు దేని గురించి అడుగుతున్నావు వ్యాపార సంబంధంగా ఉండకూడదు, అది లాభం గడించేటువంటి విధంగా ఉండకూడదు. ఎందుకు లాభం గడిస్తుంది? ఉద్యోగం చేయించడం లాభం ఏంటి, అది వ్యాపారం ఎందుకు అయింది అని అంటాం. ఈ దినాన్ని పోతుంది నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా అది వ్యాపారం లేదండి, ఇది వ్యాపారమే. దేవుడి దినాన్ని పక్కన పెట్టి నువ్వు ఏ పని చేసినా ఏ ఉద్యోగం రీతిలో నువ్వు అటెండ్ అయినా అది వ్యాపారమే. కాబట్టి దేవుడు దాన్ని ఏం చేయలేదు, దాన్ని ఆమోదించలేదు. ఈరోజు మన పిల్లలు చదివిస్తున్నాము, వాళ్ళ ప్రయోజనం చేయాలని అనుకుంటున్నాము, వాళ్ళ భవిష్యత్తు ఎక్కడో ఉండాలని మనం ఆలోచిస్తున్నాము. అది ఎందుకు వాళ్ళు మనం ఆలోచన ప్రకారము వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నారు? లోపం ఎక్కడ మనం అప్లికేషన్ పెట్టామో, ఎక్కడైతే మనం ఇంటర్వ్యూగా వెళ్ళామో దేవుడి దగ్గరికి, అక్కడ సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నాము? కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో వ్యాపారపరంగా ఉందా, స్వార్థపరంగా ఉందా, లాభం గడించే విధంగా ఉందా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఏ ఫ్యాక్ట్ అయితే దాని ముందు ముద్ర వేస్తాడు. కాబట్టి యాకోబు ఏం తెలియజేస్తున్నాడంటే నేడైనను రేపైనను ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని చెప్పుకుని వాడారా రేపేం సంభవించిన మీకు తెలియదు. నన్ను యొక్క ఆలోచనలు వ్యర్థంలో, నన్ను యొక్క ఉదయం అనేకమైనటువంటి యోచన పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఒకటైంది. ఇక రెండవది ఒకటి ఆలోచిస్తాం. లోకసువార్త 12వ అధ్యాయము, లోకసువార్త 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనంలో చూడండి, ఒకరికి కలిగి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదండి. యోచన ఫీల్ అయిపోయింది. మానవుడి యొక్క యోచన హృదయంలో అనేకమైనటువంటి యోచనలు పుట్టాలి. ఆ యోచన కూడా అది కరెక్ట్ అయితే దేవుడికి ఆమోదం అయితే ఆమోదం పుట్టినేస్తాడు, లేదంటే అది ఏంటి తెలిసిపోయింది. ఇక రెండవది ఏ స్థానాలు పెడతామంటే ఒక మనిషి జీవించాలంటే కలిగి ఉంటే సుఖంగా బతకగలము. మరే కలిగి ఉంటే సుఖంగా బతకగలము. ఏం లేకపోతే ఉద్యోగం లేకపోయినా పర్లేదు, వ్యాపారం లేకపోయినా పర్లేదు, ఏముంటే చాలండి, డబ్బు ఉంటే చాలు సుఖంగా బతికిపోవచ్చు అని ఆలోచిస్తాం. ఇప్పుడు దేవుడు దాని కూడా ఏం చేస్తున్నాడంటే పక్కన పెట్టేసి ఎలా పెడుతున్నారు? ఒక కలిగి విస్తరించుట మన జీవమునకు మనము కాదు. ఒకరు జీవించాలి అంటే కలిగి మాత్రమే కాదు. దానికి ఎగ్జాంపుల్ ఈ కరోనా టైంలో ఒకటి బతకాలంటే ఒక రాత్రి చెప్తాడు బాదాం పప్పు తినరా,
పుస్తకం తినరా, జీడిపప్పు తినరా అంటున్నాడు. మొత్తాన్ని సేల్ అయిపోయింది కరోనా టైం. ఏమంటే మొత్తాలు సేల్ అయిపోయా. నేను మొహం చూడలేకపోతున్నాను, మూసుకోవాలంటే వాళ్ళు నువ్వు జబ్బు నేనే మూసుకున్నాను జనా. ఏమండి బతకడానికి ఒకప్పుడు మనం మూసుకోవాలని వాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారా, నువ్వు చెప్పలేదు నేనే మూసేసుకుంటున్నాను, మూసుకోకపోతే నేను చెప్తానేమో, నేను బతకాలిగా నా జీవం పెంచుకోవాలి కదా, వీళ్ళే మూసేసుకుంటున్నాను. అవును కదా, మనం మూసుకోమని చెప్పట్లేదు. ఒకప్పుడు అనేవాడు మనం కరోనా ముందు ఏమన్నంటే ఏమన్నాడు, మూసుకొని ఉండో అనేవాడు. ఇప్పుడు ఏమన్నావు, నువ్వు చెప్పాను అదే నీకు చెప్పబోతే నేనే మూసేసుకున్నాను కదండి. అప్పుడు ఎందుకన్నా మూసుకొని కొద్దికాలం బతకాలంటే నీకు మంచి జరగాలంటే మూసుకోరా అనేవాడు. అంతే కదండి, మూసుకొని ఆగలేదండి. నీకు మంచి జరగాలా, బాగుండాలా, నేను మంచి బతకాలంటే ఏం చేయాలి, నోరు కప్పెట్టుకో మూసుకో. ఈ రోజు నువ్వు బతకాలంటే జీవించాలంటే ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పలేదు నేనే కప్పించుకున్నా, నేను బతకాలని కోరుకు నాకుంది, నేను చావాలని లేదు అని కప్పించేసుకున్నాను కదండి. లోపల పాటు లోపలు అయిపోతున్నాయి, మాస్కులు అయిపోతున్నాయి. ఇందుగా ఈ జాతులు అయినా ఇక పట్టణం వచ్చి పరంగా అన్నారు, దానికి టాప్ రేట్లు అయిపోయినాయి. దేనికోసం కదా బతకాలా. ఎంతమంది కలిమి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారండి. కలిమి ఏమైనా కాపాడిందా కరోనా నుంచి కొంతమందిని? కొంతమంది బతికినారు, ఎక్కువ మంది కొన్నిసారి ఏమైపోయారండి లాస్ అయిపోయారు. అంటే ఒక కలిమి వాళ్ళ జీవములకు ఏ కదండి మూలం కాదు తెలియజేశారు. కాబట్టి రేపేం సంబంధించినా మీకు తెలియదు. మీరేమో వ్యాపారం అంటున్నారు, లాభం అంటున్నారు, రేపేం జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏ పద్ధతి అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆలోచన. మీ ఆలోచన కరెక్ట్ కాదు, మీ ఆర్థిక పరమైనటువంటి సిరి కరెక్ట్ కాదు. కరెక్ట్ ఎవరంటే దేవుడే కరెక్ట్. కాబట్టి దేవుడు దగ్గర నీ యోచన నీ ఆలోచన దేవుడి దగ్గర పెట్టు. అది దేవుడు కరెక్ట్ అయితే దాని ఆమోదం ముందు రాస్తాడు, దాన్ని స్థిరపరుస్తాడు, దాన్ని బలపరుస్తాడు, దాన్ని హెచ్చరిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఆ రోజు నువ్వు కొన్ని అడగకపోయినట్టు వాటి దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్టు నీకు కొడుస్తాడు. యోచన కరెక్ట్ అయితే, నీ ఆలోచన కరెక్ట్ అయితే, నీ ఆలోచన వ్యాపారమే అయితే దేవుడు దాన్ని ఆమోదించాడు. నీ ఆలోచన డబ్బే అయితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. కాబట్టి సిరి చూస్తావా, సిరి నేను కాపాడు. ఏదైనా నా ఆలోచనతో నేను చదువుకొని నేను పైన స్టేజ్కి వచ్చి ఏదో ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఏదో ఉద్యోగం సంపాదించి సుఖంగా బతుకుతాను అనుకుంటావా? నువ్వు అనుకున్నటువంటి దానికోసం నువ్వు చదివిన నాకు తగినటువంటి ఉద్యోగం చేయగలరు. ఇప్పుడు కూర్చున్నటువంటి చాలా మందిలో నేను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని నేను చేయకుంటున్నానని మనస్ఫూర్తిగా మనసు చేపెట్టుకొని చెప్పగలిగేవాడు కనీసం ఆ రూట్లో 1% ఉంటారని ఉండే. కానీ ఏంటంటే మనం ఏదో ఆలోచించాము, దేవుడు మన జీవితాల్లో జరిగించాడు. ఇలా జరిగింది ఏదైనా ఎట్లా జరిగిపోని. ఇక మూడవ సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడే. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. మరియు చాలా అన్న విజ్ఞాపన చేసి ఇలాగని
ఇది ఏ సందర్భమో తెలుసండి? ఎలాంటి సందర్భము? అన్నాకి పిల్లలు లేరు, పిన్నకి పిల్లలు ఉన్నారు. ఆమె వల్ల విసిగి వేసారి దేవుణ్ణి వరం కోరుకున్నది. నాకు ఒక బిడ్డని కదండి, ఇచ్చామంటే ఆ బిడ్డని నా స్వార్థం కోసమో లేకపోతే ఆయన నన్ను కష్టపడి పోషించి నన్ను సాగాలని కాదని, బిడ్డలు లేదు అనేటువంటి సమస్య తీస్తే చాలు, ఈ బిడ్డ నీకే ఇస్తున్నాను కదండి. కోరిక సమంజసమే, కోరుకున్నటువంటి కోరిక సమంజసమే. దేవుడు ఏం చేశాడంటే ఆమోదించాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ ఉంది కదా. అదే ఉన్నాగా అలా ఇవ్వాలి, ఇస్తానే లేదండి. ఇప్పుడు మనకు అర్థమైంది ఇచ్చింది కరెక్టే. కానీ ఈరోజు మనం కూడా అయ్యా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చామంటే నేను ప్రథమ ఫలం అర్పణించేస్తా, దశభాగం ఇస్తా కదండి, కృతజ్ఞతలు కానికిస్తా, ఏదేదో చెప్తాం. ఒక నెల ఇస్తాం, 2వ నెల ఇచ్చేటప్పటికి పాస్టర్ గారికి ఆడిస్తారు లేండి కదండి, పాస్టర్ గారికి ఆడిస్తారు లేండి, మొత్తం తినేసి కడి పెరిగిపోయింది అంతే కదా కదండి, అంతే కదండి. వీడు మాత్రము ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే గవర్నమెంట్ ఏమంటారంటే, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఓటీ ఇస్తారు, ఓటీకి తగినటువంటి రేటు ఇచ్చారంటే రాసేసుకుంటారు కదండి. డ్యూటీ డబ్బులు తీసుకుంటారు, ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటారు కదండి. పాస్ట్ ఇచ్చుకొని ప్రార్థన చేస్తే మాత్రం మనవాడి పాస్టే కదండి కదండి, పాస్టే కదా ఆయన ధ్యానం ఇచ్చేది కదా, మన పాస్టే కదా ఆయన ధ్యానం ఇస్తారు కదండి. కాబట్టి దేవుని యొక్క సేవ విషయంలో, దేవుని పరిచారం విషయంలో మనం చేసేటువంటి పనులు చిన్న చిన్న వాటిలో మనం ఏం చేస్తామండి, చాలా మిస్టేక్ అవుతుంది. మనం ఆలోచిస్తున్నాం, మనం యోచించాలి. మనం పనిచేసినప్పుడు మనం పైసా అడుగుతున్నాం, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మనకి గురించి ప్రార్థన చేసిపోతే ఆయన ఊరికే పంపిస్తామా కదండి, ఊరికే పంపిస్తున్నాం. కారణం ఏంటంటే అర్థం కాదు. సరే ఏదేమైనా అన్నారు ఏం చేసిందని ఇప్పుడు మనం అనుకున్న రీతిగా ఏం చేసింది, దేవునికి ఏం చేసిందా సమర్పించి. ఇప్పుడు ఆ మొదటి వచ్చింది ఏమన్నా అన్న అన్న విజ్ఞాపన చేసి ఈనాడు అని. విజ్ఞాపన అంటే ప్రార్థన అంటే దేవునికి దేవుడు ఏమైతే ఇచ్చాడో దాన్ని తిరిగి దేవునికి చెల్లిస్తూ ఈనాడు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో నాలుగు వచ్చి చూడయా. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతున్నట్ట. చూడండి అదే అవునా, ప్రఖ్యాతి నొందినటువంటి విలుకాడు ఏంటి, ఓడిపోవడం ఏంటి అంటే యుద్ధం ఏమిటండి. యుద్ధముల గురించి మాట్లాడేటప్పుడు ప్రఖ్యాతి నొందినటువంటి విలుకాడు ఏంటంటే వాడు ఉంటే జయము, వాడు లేకపోతే ఓడిపోవాలా. అన్ని నైపుణ్యాలు తెలిసినటువంటి వాడు ఏంటి, ఓడిపోవడం ఏంటి అంటే ఇది జరిగించేవాడు ఎవరు, దేవుడు జరిగిస్తున్నాడు. అందులో ఆచార్య బుద్ధ్యార్థి ఎక్కడ, ఎందుకంటే దాని ఎక్కడ, అందులో వచ్చేందులో ఊడ్చేందుకు ముగ్గేయండి అర్థమైంది. పని ఇది జరిగించే పని ఏమిటండి, దేవుడు. కత్తి తిప్పే పని ఇది, ఆ కత్తికి చక్కగా చాలా చేసేది కూడా దేవుడు. అవునయ్యా నిజమని ఒకటి కావాలనే సావాలనే ముందు అక్కడ సావడు. ఒకటి ఏడిపిద్దామని తాగుతారు, ఒకటి చచ్చిపోతాడు. ఒకటి ఏడిపిద్దాము ఇంట్లో వాళ్ళని బెదిరిద్దామని ఏం చేస్తాడు, ఒక రోజు పుచ్చుకుంటాడు, వాడి ఇంట్లో తెస్తాడు. వీడు నిజంగా చావాలనేది తాగితే సావు యాడికి చావాలి.
అవునా? వదిలి కారణం ఏంటంటే తాగేది నువ్వైనా బతికించేది దేవుడు. ఎందుకంటే నీ జీవము నీ ఊపిరి ఎవరు చెప్తామని ఆయన చేతిలో ఉంది. నీ ఆలోచన ఆయనదే, నీ యోచన ఆయనదే, నువ్వు చేసేటువంటి ప్రతి కార్యం కూడా దేవుడు. కాబట్టి నువ్వు కత్తి తిప్పినంత మాత్రాన, గిరిజలు నేర్చుకున్నంత మాత్రాన నువ్వు చేస్తావని లేదు. అందుకని అన్న ఆ కుటుంబంలో కూర్చుండే వంట చేసుకునేవి బిడ్డలు దాచడానికి గిరిజల గురించి మాట్లాడుతుంది ఏంటి ఇక్కడ? కదండి, ఎవరైనా ఒక మంది మాట్లాడితే బాగుంటుంది దాని గురించి. ఒక లేడీ మంది మాట్లాడుతుంది ఇక్కడ. మాట్లాడేది ఆమె, మాట్లాడింపు చేసే దేవుడు. దేవుడు అందులో మాట్లాడింపు చేస్తున్నాడు. ఏం మాట్లాడిస్తున్నాడు చూడు. ఇది కాదు వేడి ఎక్కడంట ఓడిపోతాడు. తృప్తి వారు, తృప్తి వారంటే బలహీనమైన వారు ఏం చేస్తారంట? బలం పొందుతారు. పుష్టిగా భుజించిన వాడు అయ్యా చూడండి, పుష్టిగా తిన్న వాడు మళ్ళా కూలి పోతాడంట. పోగాడు కారణం ఏంటండి? తృప్తిగా తిన్నవాడు మళ్ళా కూలి పంపించగల స్థితి ఎవరి చేతిలో ఉంది? అది నీకేం ఉంది, నా కాడ ఉంది, నేను తృప్తిగా తినగలను. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఎక్కడ పంపిస్తాడట? కూలి పంపిస్తాడు. అంటే ఉన్నవాడేంటి, కూలికి పోవడం ఏంటి? తృప్తిగా తినలేని వాడేంటి, కూలికి పోవడం ఏంటి? తినగల స్థితి ఉండి కూడా కూలికి పోతాడంటే అర్థమే. తినగల స్థితి అని నువ్వు అనుకుంటున్నావు, ఆ స్థితి నుంచి కూలికి పంపించే స్థితి ఉంది దేవుడికి. కాబట్టి నీ యోచన ఎలా ఉందో ఆలోచించు. నీ హృదయంలో అనేకమైనటువంటి యోచన కలగచ్చు. చివరికి యెహోవా తీర్మానాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి తను మాట్లాడుతుంది, యుద్ధ వీరుల గురించి మాట్లాడుతుంది, ఆహారం తిన్నవాడి గురించి మాట్లాడుతుంది, ఆహారం తినకుండా ఉన్నటువంటి వాడి గురించి కూడా మాట్లాడుతుంది. తెలుసు చదవండి. ఆకలి ఉన్నవారు ఏం చేస్తారంట? ఆకలి తీరగొట్టింటారు. అంటే దేవుడు ఎప్పుడు ఒక మనిషిని ఒకే స్థితిలో ఉంచడం అన్నాడు. అంతే కదా? ఎప్పుడు ఒక మనిషిని ఒకే స్థితిలో ఉంచడు. తనకి ఎన్ని అన్నాకి ఎన్ని ఆలోచనలు వచ్చాయో చూడండి. ఈ పాట మొత్తం మనం మాట చదువుతుంటే నిజంగా అన్న ఈ విధంగా మాట్లాడింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అన్నాకి? ఏ విధంగా మాట్లాడగలుగుతుంది ఈ మాటలో? ఇలా ఉచ్చరించడానికి ఆమె ఏమన్నా జ్ఞానవంతురాలా, లేకపోతే ఆ గమాలియాల పాదముల దగ్గర సౌండ్ నేర్చుకున్నది ఎవరైనా నేర్చుకున్నదా? లేదు కదా. అయినా మనం ఏ విధంగా మాట్లాడుతుందంటే ఈ అధ్యాయం మొత్తం చదవగలిగితే చాలా అర్థం ఉంది. కాబట్టి ఈ రోజు నేను ప్రార్థన లేదా ఆదివారాన్ని వ్యాపారంలో చూస్తున్నామా, లేక దేవుని దినంగా చూసి ఆయనకు గౌరవిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు లోబడుతూ ఆ రీతిలో మన ఉద్యోగమైనా, మన చదువైనా, మన వ్యాపారమైనా ఇలాగ మనం చూస్తున్నాము. ఈరోజు ఉద్యోగం వ్యాపారం అడ్డం, ఆదివారానికి వ్యాపారం అడ్డం వస్తే ఆదివారం మానేస్తామా, వ్యాపారాన్ని మానేస్తామా? వ్యాపారాన్ని మానేస్తాం. ఉద్యోగం అడ్డం వస్తే ఆ రోజు డ్యూటీ చేయమని గవర్నమెంట్ చెప్తే ఏం చెప్తాము? ఖచ్చితంగా ఏం చేద్దాం, డ్యూటీ చేస్తున్నాం. కారణం ఏంటి? వ్యాపారాన్ని చూస్తున్నాం. ఇలా యాకోబు గారు మాట్లాడుతున్నారు. రేపేమి సంబంధించినది జీవము ఏ పాటి అందులో కనబడి అందులో మాయమైపోయి నీటి ఆవిరి లాంటి వారికి కదా. మళ్ళా మనం యాకోబు వస్తాం. 15వ వచనం 4వ అధ్యాయం 15వ వచనంలో కనుక ప్రభు చిత్తమైతే
ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి. చెప్పుకోవాలి. అంతే కదండి. నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను, నేను పలానా దానికి వెళ్తాను కదా, నేను పలానా వ్యక్తిని రమ్మన్నాను, నేను ఇవన్నీ ఈరోజు సెటిల్మెంట్ చేసుకోవాలి, నేను బిజీ కదండి, నేను ఆల్వేస్ బిజీ, నాకు టైం కాదండి. దేనికి టైం కాదండి? కొంతమందికి తినడానికి కూడా టైం కాదు, కొంతమంది పడుకోవడానికి కూడా టైం కాదు, కొంతమంది పిల్లలతో మాట్లాడడానికి కూడా టైం కాదు. ఈరోజు మనకైతే కొద్ది సమయం ఉంది, మరికొందరైతే ఈ సమయంలో కూడా ఉండదు, ఎప్పుడు బిజీ బిజీ బిజీ. అయితే ఈ మాట ఆలోచించలేదు. రేపు మనం బతుకుంటే ఇది చేద్దాం అది చేద్దాం. ఈరోజు రేపు గురించి దేవుడు ఆలోచించమంటే మనం ఎప్పుడు కోసం ఆలోచిస్తామండి? మన గురించి ఆలోచించేసుకొని, మన తర్వాత మన పిల్లల గురించి ఆలోచించేసుకొని, వాళ్ళకి కావాల్సింది కూడా సప్లై రెడీ చేసుకుని, ఆ తర్వాత మిగిలితో వాళ్ళకి కూడా ఇచ్చి పెట్టేస్తాం కదండి. ఇంచుమించు 3-4 తరాల వారికి ఏం చేద్దాం? మనం ఏం చేద్దామండి? సేవ్ చేయాల్సి. నేను నిజంగా ఆలోచిస్తాను, ఇలా చేయడం వల్ల దేవుడు నిజంగా మీరు ఆమోదిస్తారా? ఒకవేళ చేయలేదు, మా తల్లిదండ్రులు మాకు ప్రాపర్టీ ఎత్తిపెట్టలేదు, మమ్మల్ని దేవుడు ఆ దృష్టిలో ఉంచలేదు కదా, మరి ఎందుకు మా పిల్లలు మా తర్వాత ఇంకొంచెం వాళ్ళు వస్తారో రారో ఎదగుతారో ఎదగరో ఏమి ఎవరి చేతిలో ఉన్నాయండి? దేవుని చేతిలో ఉంది. మరి నేనెందుకు వాళ్ళ గురించి తరగా బాధ పెట్టుకోవాలి? నేనెందుకు వాళ్ళ గురించి బుర్రపాటు చేసుకోవాలా? నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించి రేపు ఏం చేద్దాం, ఏంటి చేతిలో పెడదాం, ఏ చేతిలో పెడదాము, వాళ్ళ పిల్లలు పెడితే ఓడేడ బతుకుతారు, ఇన్ని ఆలోచించాను. నేను ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటాను. మా ఇద్దరు పిల్లల విషయంలో ఆ పెళ్లి చేయాలని దేవుడు చూసుకుంటాడు. ఏం కావాలని దేవుడు ఏర్పాటు చేస్తాడు, నేను వస్తే దేవుడు ఏర్పాటు చేశాడు, అన్ని సక్రంగానే జరిగినాయి. ఎలాంటి భయంతోనైనా నేను చెందలేదు, ఎలాంటి బీపీ బాగా నేనైతే చెందలేదు. రేపు కోసం ఈ రోజు వరకు నా దగ్గర రూపాయి లేదు, కానీ అన్ని దేవుడు ఏం చెప్తున్నాడండి? సమకూర్చుకుంటూనే పోతున్నాడు, ఏది తక్కువ చేయట్లేదు. నేను ఎక్కువ కావాలనుకోవట్లేదు. ఎందుకని? ఒక 10 రూపాయలకి ఏమేమి కొన్నావో లెక్క రాసిస్తే లెక్క చూపిస్తాం. అవునంటారు? 10 రూపాయలకి ఏమేమి కొన్నామంటే లెక్క చూపించేస్తాం. ఓ 10 లక్షలు ఇచ్చి లెక్క చూపించడానికి కష్టం, అంతే కదా? 10 లక్షలు ఖర్చు పెట్టి లెక్క చూపించంటే దాన్ని చూపించలేము. ఎందుకు చూపించలేము? నువ్వు దేనికో ఖర్చు పెట్టేసావు. ఒక్కోసారి నీ దగ్గర లక్ష పెట్టేటప్పటికి ఒకరోజు భుజం ఎగరేసి రిక్షావుడికి 10 రూపాయలు ఇవ్వాలి అనుకో, మరి అనుకో తీర్చాడు. నువ్వెవరు దాన్ని ఇవ్వడానికి? వాడు కూలి వాడికి ఎక్స్ట్రా ఇవ్వడానికి నువ్వెవరు దేవుడు ఎక్కడికి అనుకోండి, అది నీకు వచ్చేది కదండి. ఒక పూట మామూలు తీసి నేను సరిపోతుంది, డబ్బులు ఉన్నాయని చెప్పి 2 ప్లేట్లు బిర్యానీ తాగినా అనుకోండి, అవునా? పరిస్థితి ఏంటి అంటే 2 ప్లేట్లు తినేస్తావా? డబ్బులు ఉంటే డబ్బులు లేకపోతే 1 ప్లేట్ తింటావా? రేపు ఎక్కడ దేవుడు ఏం చెప్తావు? పరిస్థితి తాగుకోరాదు. అయితే ఎప్పుడు కూడా దగ్గర తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ ఉంది అనుకోండి దేవుడికి లెక్క చెప్పడం కూడా కష్టమే. అని కానీ వచ్చే లెక్క ప్రతి ఒక్కటి ఏం చేయాలంటే సమస్త భూమి నాదే కదా, ఇదే మాట ఇస్రాయేల్ కన్నదే సంతోషపడదు. సమస్త భూమి నాదే కదా, కాబట్టి భూమి అయింది. ఈరోజు సంపాదించిన ప్రతి పైసా కూడా ఆయన ఇప్పాడు. కాబట్టి ప్రతి దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు లెక్క చెప్పాలి. కాబట్టి లెక్క చెప్పే విషయంలో ఎంత తక్కువ మన దగ్గర ఉంటే అంత ఈజీగా లెక్క చెప్పవచ్చు, ఎక్కువ ఉంటే లెక్క తక్కువ వచ్చేస్తాయి, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఇరుక్కోవచ్చు వస్తుంది. అంతే కదా మీరు? అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఇరుక్కోవచ్చు. ఇది పరిస్థితి. కాబట్టి దేవుడు నీ యోచనను
నీ ఆలోచనను, నీ తలంపులను, నీ కళలను, నీ ఊహలను అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అయితే ఆయనకి ఏది ఇష్టమో దాన్ని మాత్రమే ఏం చేస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని ముద్రేస్తాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దాన్ని రిసీవ్ చేసుకుంటాడు, దాని వారికి ఆయన శాంక్షన్ చేస్తాడు. నువ్వు అడిగిందండి ఇవ్వడు, నువ్వు కోరుకున్నదంతా నీకు దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే నీ యోచన దేవుడికి ఇష్టం కరెక్ట్ అయితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. నీ యోచన కరెక్ట్ కాకపోతే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి మనం బతుకుండి అది చేద్దామా ఇది చేద్దాం అని చెప్పుకున్నాం. ఇంకా 16వ వచనంలో అంటాడు, ఇప్పుడు అయితే మీరు మీ డబ్బముల యందు అతిశయపడుచున్నారు, ఇది అతిశయము చెడ్డది. ఇప్పుడు ఏంటంటే ఈ విషయం తెలియక ఉన్నటువంటి సోదరులకు అంటే ప్రజెంట్ ఇప్పుడంటే ప్రజెంట్ అంటే ఈ ర్యాంక్ రాసేటప్పుడు లేదా నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడైతే మీరు దేని బట్టి అతిశిస్తున్నారు? దమ్మమును బట్టి. దమ్మం దేని బట్టి వస్తుందండి? సౌండ్ పార్టీని బట్టి దమ్మాలు. అంటే లేనివాడు ఏమైనా ఎర్రగలరా? మీరు ఎర్రగల దేవుడా? ఉన్నవాడే ఎర్రగల, లేనివాడు కూడా ఎర్రగలే. బలం ఉన్నవాడే రాడా అంటాడు, కాలుతూ బలం ఎక్కడ బలం ఎక్కడండి? డబ్బు ఉన్నవాడు ఏమైనా చేస్తాడు, డబ్బు లేని ఏం చేయడు. జ్ఞానం ఉన్నవాడు మాట్లాడుతాడు, జ్ఞానం లేని వాడు ఎక్కడండి? ఇలాగా ఈరోజు మనం దేని బట్టి అతిశిస్తున్నాం? డబ్బును బట్టా, జ్ఞానమును బట్టా, లేక ఉన్నటువంటి పదవును బట్టా, దేని బట్టి మనం అతిశిస్తున్నాం? అయితే ఈ అతిశయం అంతా ఏంటంట? మంచిదంటున్నా చెడుదంటున్నాడు. చెడు. ఇప్పుడు దేని ఏందో అతిశిస్తున్నాము మనం ఆలోచించాలి. ఇది నాకు ఉన్నదని నువ్వు అతిశిస్తే అది చెడ్డది. ఇది నాకు లేదు, ఒకవేళ ఉన్నా దేవా నీ కృప వల్ల నేను ఇది పొందగలిగినాను అని దేవుని దగ్గర మన దగ్గర ఆయనతో మనం మాట్లాడగలిగితే, అలాగే మనం దేవుడిని ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన దేవునికి సముఖం అయితే, ఇష్టమైతే నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దాని తదుపరినటువంటి సమాధానం ఇస్తాడు. నీ ప్రార్థనకి కావాల్సినటువంటి ఆవాద పత్రాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈరోజు మన యోచన, మన ఆలోచన, మనం ఏదో చేయాలనుకుంటున్నాం, ఏం చేయగలుగుతున్నాము, ఏం చేయలేకపోతున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుడు వచ్చి నాకు ఇవ్వలేదు. ఎందుకు దేవుడు నీకు ఇవ్వలేదు? దేవుడు నీ ప్రార్థన యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? నువ్వు అడిగిన దేవుడు ఇచ్చాడు. నువ్వు అడిగిన కరెక్ట్ అయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయాలి. ఈ మాటలు సేపు కూడా చూపిస్తే